నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు 2 విషయాల మీద వీడియో చేయాలనుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే క్షణికావేశం, క్షణికానందం. ఈ రెండింటి వలన మనం చాలా కోల్పోవలసి వస్తుందండి. మన వలన ఎదుటి వాళ్ళు చాలా లాస్ అయిపోతారు. అదే సర్వం కోల్పోతారు కూడా ఒక్కొక్క టైంలో, కొన్ని సందర్భాల్లో. అలాగే మనం కూడా జీవితకాలం సరిపోదండి. జీవితం మొత్తం మన చేజేతులారా మనమే నాశనం చేసుకుంటాం. అది వివరంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్తే, ఒకటి క్షణికావేశం అన్నాం కదా. క్షణికావేశం వలన మనం ఆవేశంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మనం అవతల వ్యక్తి మన స్నేహితుడైనా కావచ్చు, మన బంధువులైనా కావచ్చు, ఎవరైనా తెలియని వ్యక్తి కావచ్చు, చివరాఖరికి మన రక్తం పంచి పుట్టిన మన తోబుట్టువులైనా, తల్లిదండ్రులైనా ఎవరైనా కావచ్చండి. ఆ ఆవేశంలో మనం ఏం చేస్తామో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, ఆవేశం చల్లారాలి. అంటే నేను ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించి, అసలు తప్పు జరిగిందా లేదా, జరిగితే ఎలా జరిగింది, అవతల వ్యక్తి మనస్తత్వం ఏంటి, అసలు నిజంగా తన వల్ల తప్పు జరుగుద్దా అని ఆలోచిస్తే ఇటువంటి మనస్పర్ధలు జరగవండి. అసలు కొన్ని సందర్భాలు హత్యలు ఈ క్షణికావేశం వలన హత్యల వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందండి. హత్యలు జరుగుతున్నాయి. అండ్ చిన్న ఉదాహరణకి మొన్న క్రికెట్లో ఏదో వాళ్ళ స్నేహితుల మధ్యనే గొడవలు వస్తే కత్తులతో ఏదో పొడుచుకున్నారని చెప్పి ఏదో పేపర్లో చూసేవాడిని. అంటే చూసారు ఎలాగుందంటే, ఆ క్షణికావేశంలో అతను ఏం చేస్తారో ఏంటో తెలియదు. ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క 10 నిమిషాలు సరిపోతుందండి. అలాగే చాలా సంఘటనలు చేస్తున్నాం. ఈ రక్త సంబంధికులు తండ్రి వాళ్ళ పిల్లల్ని చంపేయడం, లేకపోతే భర్తను చంపేయడం. నేనేమంటున్నానంటే, ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి, తప్పు ఎవరిది అని చెప్పి ఆలోచిస్తే ఇటువంటివి జరగవండి. అసలు రెండోది ఏంటంటే, క్షణికానందం అన్నాం కదండి. క్షణికానందం అంటే ఆ క్షణంలో కొంచెం ఆనందం కోసం. ఆనందం మళ్ళీ 2 రకాలండి. సుఖాల కోసం అడ్డదారిలో వెళ్తారండి. అలాగే ఈ ఏంటది సెక్చువల్గా మన అమ్మాయిలు అత్యాచారాలు చేయడం, చివరికి వాళ్ళని కూడా చంపేస్తున్నాడు అత్యాచారాలు చేసి. దీనికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచించాలి. అంటే నేను ఆలోచించడం అంటే, మీరు ఆ ప్లేస్లో మన కుటుంబ సభ్యులను, మన అనేవాళ్ళను ఆలోచిస్తే, దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి 10 నిమిషాలు ఆలోచించి, ఆ ప్లేస్లో మన ఇంట్లో తల్లో చెల్లో ఎవరొకళ్ళు ఉన్నారని చెప్పి ఆలోచిస్తే మనం అలాగా హత్యలకి ఓడగట్టమండి. ఇప్పుడు తను నీవంటే నాకు ఇష్టం లేదు ముర్రో అంటుంటే తను అత్యాచారం చేసి హత్య చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అండి? నేను చెప్పేదంటే ఈ 2 సంఘటనలు అంటే క్షణికావేశం, క్షణికానందం. ఈ రెండిట్లకు కూడా ఆలోచన, 2 విషయాలు కూడా ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే 2 జరగవండి. క్షణికావేశం, క్షణికానందం రెండిట్ల వలన చెప్తున్నాను కదండి. వాళ్ళు సపోజ్ ఆయనకి అత్యాచారం చేసి హత్య చేయడం వలన వాళ్ళ కుటుంబం ఇదైపోతారు. రేపొద్దు నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది, నీ కుటుంబం నీవు ఇది అయిపోతావు. అలాగే ఆ క్షణికావేశం. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆవేశం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆలోచించండి ఒకసారి 10 నిమిషాలు, అసలు అది ఎలా జరిగింది ఏంటి అనేది. అలాగే క్షణికానందం తాత్కాలిక సుఖాల కోసం, అలాగా ఏదో ఈజీ మనీ కోసం అడ్డదారులు వెళ్ళిపోయి ఏదో దొంగతనాలు, బ్యాంకు రాబరీలు, అవతలని ఏదో బంగారం కోసం హత్య చేయడం, ఆస్తులు అంతస్తు వీటి కోసం మనం పాకులాడుతూ మీరు అడ్డదారులు వెళ్ళిపోయి మీరు మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. అదే అండి, ఈ 2 విషయాల్లో మీరు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఆలోచిస్తే మీకు మంచి ఏదో చెడేదో మీకే తెలిసిపోతుందండి. అలాగా ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.